మొక్కజొన్న రైతు నలిగిపోతున్నాడు. తెలంగాణ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాలలో 2400 మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటుంటే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. కేంద్రానికి ఉత్తరాలు రాయటంతో కాలం గడిపేస్తుంది. మొక్కజొన్న పంట విస్తీర్ణం గతం కన్నా పెరిగింది. దాదాపు 12.5 లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 రూపాయలతో కొనాలి. అమ్ముకున్న వాళ్ళు కూడా వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తీవ్రమైన పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతాయి అని తెలియజేస్తున్నాం. నమస్కారం. రాష్ట్రంలో గత సంవత్సరం 1,89,000 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతాంగం పండించారు. ఈ సంవత్సరం 4,99,621 హెక్టార్లలో మొక్కజొన్న పంట రైతాంగం పండించినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వైపు ఈ సంవత్సరం మళ్ళితే ప్రభుత్వాల దగ్గర గణాంకాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ పట్టించుకోనటువంటి పరిస్థితి. మొక్కజొన్న పండించినటువంటి రైతులు కూడా ఆత్మహత్యల వైపు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మీ ప్రభుత్వాలే బాధ్యత వహించాలని తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ధర వ్యత్యాస నిధులను రైతాంగ అకౌంట్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.